గోభక్త జనేభ్యో నమ. ఆవు రోడ్డు మీదకి వెళ్ళి గాయంతో వాటితో కనిపించినప్పుడు ఎప్పుడైనా సరే దానికి ఎవరికో ఫోన్ చేసి లేకపోతే యజమానికి చెప్పి వాళ్ళని వచ్చి వైద్యం చేయించమని ఇలాంటి పనులు దయచేసి చేయడం వల్ల ప్రయోజనం తక్కువ. మీరు సమాచారం చెప్పండి, ఆ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమాచారం చెప్పండి. అలాగే 1962 ఫోన్ చేసి వీళ్ళని కౌ వెటర్నరీ సర్వీస్ వాళ్ళని కూడా పిలవండి, ప్రభుత్వ వెటర్నరీ సర్వీస్ వాళ్ళ ద్వారా కూడా వైద్యం చేయించండి. కానీ అంతకంటే ముందు మీ దృష్టిలో అయితే పడింది కదా. ఎందుకంటే పురుగు పట్టి ఇబ్బంది పడుతున్నప్పుడు మీరు ఎవరో వచ్చి ఏదో చేయాలి, ఎవరి పాపం వాళ్ళదే అని కొంతమంది ఏమో గోప్రేమికులు అనే దృష్టిలో, అంటే వాళ్ళ ఇళ్ళలో ఆవులు ఉండవు, ఇళ్ళలో ఆవులు పెట్టుకోరు, కానీ రోడ్డు మీద ఆవులను వదిలేస్తున్నారు. అలా వదిలేయడం వల్ల ఇలా జరుగుతుందంటూ, దయచేసి రోడ్డు మీద ఆవులను వదలకండి, ఇలా అయిపోతాయి ఆవులు అంటూరు రకరకాల ప్రచారాలు అవి చేస్తున్నారు. అవి చేయకుండా మనమే వాటిని శుభ్రం చేసి దానికి మన వంతు కృషి మనం చేయాలి. అది చేసినప్పుడు నిజమైన మనం గోప్రేమికులు అవుతాం. అనవసరంగా వాడేవన్నో తప్పుపడడం లాంటివి చేస్తే కేవలం మీరు గోప్రేమికులు కాదు, మీరు ఆవు పేరుతోటి మీరు ఏదో ఒక తప్పుడు సంకేతాలను ఇస్తున్నారు అని. అసలే కుట్రపూరితంగా ప్రభుత్వాలే ఆవులని సరిగ్గా సంరక్షించట్లేదు. అసలు గోపోషకుల మీదే రకరకాల కేసులు పెట్టేస్తున్నారు. రోడ్డు మీద ఆవులు వదిలేస్తారంటూ ఆ యజమానికి పనిష్మెంట్లు విధిస్తున్నారు ప్రభుత్వాలు చాలా దారుణంగా. ఉన్నదే గోపోషకులు చాలా తక్కువ మంది, ఉన్న గోవులు చాలా తక్కువ. ఇటువంటి పరిస్థితుల్లో ఇలా మనం వేరే వాడిని, అంటే ఆవులు పోషించేవాడిని నిందించేలాంటి పరిస్థితి తెచ్చుకుంటే ఇంకా గోవులు మిగలవు. వినా గావో ననో మహి అన్నారు. అంటే గోవులు లేకపోతే భూలోకంలో మనుషులే ఉండరు, మనుషులు అందరూ పోతారు. గోవులు పూర్తిగా పోయిన రోజులు మనుషులు అసలు ఉండరు. ఈ నిజాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించాలి, ముఖ్యంగా హిందువులు. ఎందుకంటే కబేళాలతో రోజు దారుణంగా చంపేస్తున్నారు ఆవులని ఇళ్లలో పెట్టుకుని. ఎన్నో ఇళ్ళు ఉన్నాయి ఈరోజు, మనుషుల సంఖ్య కంటే చాలా తక్కువ సంఖ్యలో ఆవులు ఉన్నాయి. సొంత ఇళ్ళు ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్క ఆవును పెట్టుకుంటే హిందువులే, ఎవరో అక్కర్లేదు. ఆవులకి ఇలాంటి ఇబ్బందులే రాదు. అలాగే ఆవుని స్వేచ్ఛగా వదలాలి. స్వేచ్ఛగా వదలకపోతే ఆవు రకరకాల రుగ్మతలు వచ్చేస్తాయి. దానికి నచ్చిన చోట్ల తిరిగి దానికి నచ్చింది తింటే చక్కగా ఆరోగ్యకరంగా ఉంటుంది. సరే, ఇప్పుడు నేను ఇలాంటి దాన్ని ఏం చేశానంటే కట్టేసి జాగ్రత్తగాను దాన్ని ఒక బాటిల్లో ఉప్పు నీరు, అలాగే ఇంకో బాటిల్లో పటిక నీరు తీసుకుని శుభ్రంగా పటిక నీరుతో కడిగేసి, తర్వాత ఉప్పు నీరుతో కడిగేసి, ఆ తర్వాత పసుపు ముద్దలా పెట్టేశాను. అయితే నిజానికి ఒక వెటర్నరీ మెడికల్ స్టోర్స్లో దీనికి స్ప్రే బాటిల్స్ దొరుకుతాయి, అవి తెచ్చుకోవచ్చు. సీతాఫలం ఆకులు, నాఫ్థలిన్ గోళీలు వాటితో కూడా క్లీన్ చేయొచ్చు. తర్వాత పురుగు ఉన్నప్పుడు పెట్రోల్ కానీ టర్పంటైన్ కానీ కొద్దిగా స్ప్రే చేసామంటే దాని మీద పురుగు చచ్చిపోతుంది. ఇలా ఏదో ఒకలా ఆవును కాపాడడానికి ప్రయత్నించండి. అలాంటి ప్రయత్నం చేస్తేనే మనకి ఏదైనా పుణ్యం పురుషార్థం.